హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్ర వీడియోస్. ఈరోజు నేను టిఫిన్ అయితే మెంతి కూర కుడుములు చేస్తున్నానండి. ఎలా చేస్తున్నాను అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక బాండ్లీ పెట్టి అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి నీళ్లు కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం నూనె, ఉప్పు కూడా వేసి కొంచెం వామ కూడా నలిచి వేయాలండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం పిండిని వేసి బాగా ఉంటలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. అది కొంచెం కలిపిన తర్వాత 2 నిమిషాలు అయితే రెస్ట్ వదిలేయాలి. దాన్ని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కాస్త చేతితో బాగా స్మాష్ చేసుకోవాలి. పిండి చేతికి అతుక్కుంటుంది అన్నప్పుడు కొంచెం ఆయిల్ వేసినామంటే బాగా స్మూత్గా వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి, ఇలా మొత్తం స్మూత్గా వస్తుంది. ఇప్పుడు నాకు ఏ సైజుగా అయితే కావాలనో నేను ఆ సైజుగా అయితే ఇలా అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ఇవన్నీ అయితే 4 అయితే అయినాయండి, చేసేసుకున్నాను. ఇది వచ్చి మురుకుల పావు. నేను స్టార్ బిళ్ళ పెట్టినాను. కొందరైతే 3 బిళ్ళలు ఉన్నది కూడా పెడతారు, బట్ నాకు స్టార్ అంటే ఇష్టం, అందుకే దాంతో చేశాను. కొంచెం లావుగా ఉంటే కుడుములు తినడానికి టేస్టీగా ఉంటుంది. మురుకుల పావుకు ఎప్పుడే కానీ నూనె పెట్టాలండి, ఎందుకంటే స్మూత్గా వస్తుంది, టైట్గా అనిపించదు. పిండి అన్నది సైడ్లకి అతుక్కోకుండా నీట్గా ఉంటుంది. మనం కడిగేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉండదు, జస్ట్ తొందరగా కడిగేసుకోవచ్చు మనము. దీంట్లో అయితే ఎక్స్ట్రా పిండి కాకుండా సమానంగా నీట్గా పెట్టేశాను. ఇప్పుడైతే ఒక్కొక్కటి ప్లేట్లో అయితే తిప్పుతున్నాను. ఇదిగోండి, చాలా ఈజీ అండి, లావుగా వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఆవిరికి ఉడకబెట్టే ఏ టిఫిన్స్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకొక పావు ఎలా తిప్పుతున్నానో చూపిస్తా చూడండి. పిండి మొత్తం కూడా ప్లేట్లలో తిప్పేసానండి. ప్లేట్లన్నీ కూడా స్టాండ్లో పెడుతున్నా. ఈ స్టాండ్ వచ్చేసి డోక్లా స్టాండ్ అంటారు. నేను ఇది ఇంతకుముందు హైదరాబాద్లో తీసుకున్నా. మనం ఎక్కువ మొత్తంగా ఆవిరికి ఏదైనా ఉడకపెట్టాలి అన్నప్పుడు ఈ స్టాండ్ మనకు బాగా యూజ్ అవుతుంది. ఒక 3 విజిల్స్ రావాలి. ఇది 3 విజిల్స్ వచ్చే వరకు వేరే ఐటమ్స్ రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ 8 పచ్చిమిరపకాయలు తీసుకున్న. కారం లేదండి, మీ కారానికి సరిపడేటట్టు మీరు తీసుకోండి. ఒక సగం పచ్చి కొబ్బరి, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. అంత లోపల విజిల్స్ అయితే వచ్చేసినాయి. కుడుములు అయితే తీసి ప్లేట్స్ పక్కనే పెట్టినాను. కొంచెం గాలికి చల్లారాలి. ఒక బాండ్లీ పెట్టి అందులో నూనె, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతిం కూర వేసి బాగా వేయించాలి. మెంతిం కూర అన్నది నూనెలోనే వేయించాలండి, అప్పుడు కొంచెం చేదన్నది పోతుంది. కచ్చపచ్చగా నూనె, కొబ్బరి, పచ్చిమిరపకాయలని కూడా వేసేసి బాగా కలపాలి. ఇది కూడా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా వేసి మగ్గేలాగా వేయించుకుంటే చాలండి. మరి బాగా ఏమవుతుంది, జస్ట్ మగ్గితే చాలు మనకి. కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలపండి. కలిపేటప్పుడు డ్రై అనిపిస్తే కొంచెం నీళ్ళని చిలకరించుకోండి. చల్లారి పెట్టుకున్న కుడుములు కూడా ఇందులో వేసేసి బాగా కలపండి. మంట అన్నది సిమ్లో ఉండాలి. బాగా చక్కగా కలుపుకొని లాస్ట్ ఫైనల్గా కొంచెము నువ్వుల పొడిని వేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది కూడా నాకు కామెంట్ చేయండి. మన మెంతి కూర కుడుములు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.